అంటే 5 మినిట్స్ ఆల్రెడీ బ్రోక్ అయింది. ఇప్పుడు 15 మినిట్స్ కూడా బ్రోక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంది. బట్ వెయిట్ చేద్దాం. అది బ్రోక్ అవ్వకుండా డైరెక్ట్‌గా పైకెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు దీన్ని పైకెళ్ళిపోయిన తర్వాత ఇంకో పుల్ బ్యాక్‌ని మనం ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనం 15 మినిట్స్ జోన్‌లో ఉన్నాంగా అంటే ట్రేడ్‌లో ఉంది గాబట్టి, మనం ఆలోచన చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు సెల్లర్స్ గురించి చూద్దాం. ఇది ఫస్ట్ మరబూజో చూడ్డానికి బావుంది క్యాండిలు. ఇది కీ లెవెల్ దగ్గరలో ఉన్న నెక్స్ట్ మరబూజో. ఇక్కడికి యెస్. ఇక్కడికి చూడండి. సెల్లర్స్ పెరిగారు. 5 మినిట్స్‌లోనూ సేమ్ రీజన్. అదే విధంగా 15 మినిట్స్‌లోనూ సేమ్ రీజన్. ఇలా సేమ్ రీజన్ అయితే మనం వెయిట్ చేస్తాం. ఓకే. ట్రేడ్ మిస్ అయితే అవ్వనివ్వండి. ఇబ్బందేం లేదు. ఇంకో ట్రేడ్ కోసం వెయిట్ చేస్తాం అంతే. సో, కాకపోతే ఇక్కడ మార్కెట్ ఏమైందంటే డైరెక్ట్‌గా దీని మీద సపోర్ట్ తీసుకొని పైకెళ్తుంది. బట్ మనం ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేయాలి అనుకుంటే 5 మినిట్స్‌లో ఆల్రెడీ బ్రేక్ అయిందా లేదా అనేది ఇందాక చూద్దామన్నాను గదా! సో, దాన్ని బట్టి 5 మినిట్స్‌లో లెవెల్స్ డ్రా చేద్దాం. ట్రేడ్ ఏమైనా ప్లాన్ జేసుకోవాలంటే 5 మినిట్స్, 15 మినిట్స్‌కి లెవెల్స్ అనేవి తెలిస్తే అప్పుడు మనం పర్ఫెక్ట్‌గా జేస్తాం. అది బ్రేక్ అయింది. ఇప్పుడు ఇదంతా కన్‌ఫ్యూజన్ స్టేట్. ఇక్కడ చూడండి. ఇదంతా విక్ వచ్చేసి కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో పెట్టేసింది ఇదంతా. బ్రేక్ అయిందా లేదా అని. అందుకని ఇది ఫేక్ జోన్‌గా పెట్టేస్తున్నాను. ఓకే. అది కన్‌ఫ్యూజన్ తీసి పక్కనెట్టేయండి. ఆ కన్‌ఫ్యూజన్‌లో సేమ్ టు సేమ్ ఇది గూడా కన్‌ఫ్యూజనే. ఈ కన్‌ఫ్యూజన్ జోన్‌లో మనం ట్రేడ్‌లు తీసుకొని ప్లాన్ జేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు ఇది కన్‌ఫ్యూజన్ జోనే. కానీ దాన్ని కూడా దాటేసొచ్చింది చూసారా? అది కూడా వచ్చి దాటేసినప్పుడు ఏంటంటే 5 మినిట్స్‌లో బ్రేక్ అయింది. ఇప్పుడు నమ్ముదాం మనం. సో, కీ లెవెల్ ఎలా ఉందంటే ఇలా ఉంది. ఓకే. సో, ఆహ్, 5 మినిట్స్ రెడ్. ఓకే. మనం ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే మార్కెట్ అనేది డౌన్ నుంచి అప్ సైడ్ ప్లాన్ చేయాలంటే మనకి ఒక కన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ మార్కెట్ లోయర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది. మార్కెట్ ఎప్పుడు డైరెక్షన్ చేంజ్ అయిందని మనకు అర్థమవుతుంది. ఇది బ్రేక్ అయినప్పుడు. ఇవన్నీ బేసిక్కే కదా! మీకు కూడా తెలుస్తుంటది. మార్కెట్ లోయర్ లోస్ నుంచి హైయర్ హైస్ చేస్తే బ్రేక్ అయినట్టు, బ్రేక్ చేసినట్టు. హ్మ్. ఇవన్నీ బేసిక్సే గదా! మీకు కూడా అర్థమవుతుంది. లేదు ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలంటే ఇవన్నీ చెప్తాను. ముందు బ్యాక్ టెస్ట్ చేసేసుకుందాం. సో, రిజల్ట్స్ కనిపించినాయనుకోండి అప్పుడు క్లారిటీగా నేర్చుకుంటారు. రిజల్ట్స్ తెలియకుండా అది నేర్చుకున్న తర్వాత నిజంగా నేను ఇలా చేయగలనా లేదా అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఓకే. సో, ఇది 15 మినిట్స్ ఆల్రెడీ మిటిగేటెడ్ అయిపోయింది. ఇది ఆల్రెడీ పోయింది. ఇప్పుడున్న కీ లెవెల్ 5 మినిట్స్‌దిది. ఓకే. సో, ఆల్రెడీ 15 మినిట్స్ మీద సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ అనేది హైయర్ హైస్‌లో ఉంది. ఓకే. కూల్. ఓకే. ఇప్పుడు ఇక్కడున్న హైయెస్ట్ హై ఒకవేళ మార్కెట్ గనుక హైయర్ హైస్ ఎళ్తుంది కాబట్టి ఎళ్తే టార్గెట్ దీన్ని దాటాలి. దీన్ని దాటితే అప్పుడు ఇక్కడ సపోర్ట్ కింద తీసుకుంటాం మనం. ఓకే. అది దాటకుండా దీనికి తగిలి కిందకొచ్చేసిందనుకోండి, అప్పుడు మనం వెయిట్ చేస్తాం. ఎటో ఒక సైడు మనకి కన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడైతే మనం తీసుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు వెయిట్ చేద్దాం. సో, ఓపెన్ అవ్వడం పైకి ఓపెన్ అయ్యి దాన్ని బ్రేక్ చేసింది. కానీ అది కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోనే పెట్టింది మళ్ళీ. ఇదిగోండి. ఇది కన్‌ఫ్యూజన్ స్టేట్. సో, మనకి కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో అసలు మనం ట్రేడ్ తీసుకోవద్దు. ఓకేనా? కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఇప్పుడు ఇది బ్రేక్ అయింది. ఇదే కాదు ఇది కూడా బ్రేక్ అయింది.
ఎందుకైనా మంచిది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. యెస్, క్యాండిల్‌తో క్లోజ్ అయింది. యెస్, క్యాండిల్‌తో క్లోజ్ అయింది. ఓకే. కూల్. సో, ఇప్పుడేంటంటే ఈ కీ లెవెల్ ఏదైతే లేటెస్ట్‌దుందో కిందది, ఇది 15 మినిట్స్ యొక్క అప్ కీ లెవెల్. 15 మినిట్స్ గ్రీన్. ఓకే. మనకింకా ట్రేడ్ అనేది ఇంకా ఛాన్స్ ఏం రాలేదు. మనకి మార్కెట్ ఇప్పుడే కదా ఓపెన్ అయింది. సో, డైరెక్ట్‌గా ఏంటంటే 15 మినిట్స్‌లోనే కాదు 1 అవర్‌లో కూడా ఇది బ్రేక్ చేసింది. సో, డైరెక్ట్‌గా ఇది 1 అవర్ అని పెట్టేసుకుందాం. ఓకే. ఇది 1 అవర్‌లో రెడ్ కాదు గ్రీన్. 1 అవర్ గ్రీన్. కూల్. ఓకే. ఇక్కడితో మన కీ లెవెల్స్ గాని అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక మార్కెట్‌లో చూడడమే వెయిట్ చేసి, అదును చూసి మనం ట్రేడ్ తీసుకోవాలి. సో, 5 మినిట్స్‌లో అయితే మనకి ఇదొకటే కీ లెవెల్ కింద ఉంది. ప్రస్తుతానికి 5 మినిట్స్ యొక్క గ్రీన్. ఓకే. ఫైన్. అప్పుడప్పుడు ఏంటంటే మార్కెట్ ఇలా వచ్చి ఇక్కడ టెస్ట్ చేసి ఎళ్ళిపోద్ది. సో, వెయిట్ చేద్దాం. మనకేమన్నా తిరిగి మార్కెట్ ఏమైనా ఛాన్స్ ఇస్తుందా? అది కంటిన్యూషన్‌గా పైకెళ్ళిపోతూనే ఉంది. హ్మ్. ఇక్కడెక్కడ మనం తీసుకోవడానికి కుదరదు. ఇది పుల్ బ్యాక్ ఇచ్చింది. సో, దీన్నే మనం కీ లెవెల్‌గా తీసేసుకోవచ్చు కదా! అంటే, ఇఫ్ సపోజ్ దీన్నే కీ లెవెల్‌గా తీసుకోవచ్చు కదా! అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఎటువైపయింది? ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ ఎళ్తుందంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇప్పుడు ఇక్కడ చేసింది కాబట్టి కీ లెవెల్ ఇదవుతుంది. పుల్ బ్యాక్ చూడడానికి బావుంది గదా! అని జెప్పేసి మార్కెట్ స్ట్రక్చర్ కింద కీ లెవెల్ తీసేసుకోలేం దాన్ని. ఎప్పుడైనా సరే అది చాలా మెయిన్. పుల్ బ్యాక్ కాదు మనకు కావాల్సిన మేజర్ థింగ్. పుల్ బ్యాక్ అనేది మార్కెట్‌లో కంటిన్యూషన్ అవుతాం. ఇప్పుడు గనక మార్కెట్ తిరిగి వస్తే 5 మినిట్స్‌లో ఇక్కడి నుంచి ట్రేడ్ తీసుకోగలుగుతాం. చూడండి. ఇంబాలెన్స్. ఓకే. అయన్నీ నేను ఏయేయో ట్రై చేశాను క్రియేట్ చేద్దామని. బట్ ఏది కుదరలేదులెండి. ఇంబాలెన్స్ అయితే ఇక్కడుంది. ఈ జోన్‌లో ఉంది. ఒకసారి సరిగ్గా గమనించండి. యాంగిల్ మారిపోయింది. యాంగిల్ మారిపోయింది. ఒకసారి గమనించండి మీరు. ట్రేడ్ ఎంత స్పీడ్‌గా పైకెళ్ళిందో అంత యాంగిల్ మారిపోయింది. చూద్దాం ఏం జరుగుతుందనేది చూద్దాం. సో, ఇప్పుడు గనక ఇది బ్రేక్ అయితే పైకెళ్తే ఇక్కడ కీ లెవెల్ కింద తీసుకోవాలి. దిగంగాల్నే వెంటనే తీసుకోవడానికి ఎవరికీ కుదరదండి. ఏదైనా పర్ఫెక్ట్ ఛాన్స్ రావాల్సిందే. దానికోసం వెయిట్ చేయాలి. ఇదిగో చూడండి. ఇది పైకెళ్ళిందా అంటే లేదు. ఎళ్ళలేదు. ఫేక్ జోన్ అది. ఇదిగోండి. హ్మ్. చూడండి. ఓకే. ఫేక్ జోన్‌లో బ్రేకౌట్ ఇచ్చింది. అంటే చూడండి ఇక్కడున్న ఫేక్ జోన్‌లో బ్రేకౌట్ ఇచ్చింది. ఓన్లీ విక్సే కనిపిస్తున్నాయి. సో, ఇది బ్రేకౌట్ స్ట్రక్చర్ కింద తీసుకోలేను నేను. ఓకే. సో, ఇది వాలిడ్ పుల్ కాదు. సో, ఇది కీ లెవెలే కాదు. ఓకే. ఇదైతే వాలిడే. బట్ చెక్ చేసుకుందాం. మనకి ఒకవేళ తిరిగొస్తే తీసుకోవడానికి బెటర్‌గా ఉంటుందా లేదా అనేది.
ఎక్కడ లేదు. తగ్గిపోతుంది చూడండి ఇక్కడ వాల్యూమ్ గూడా లేదిక్కడ. ఇక్కడ ఏ క్యాండిల్ తీసుకున్నా గానీ దాంతో అంత లేదిక. ఇదేదో ఉంది గానీ ఇది మర్బూజా క్యాండిల్ కాదు మళ్ళీ. అది నార్మల్ క్యాండిల్. పైన, కింద బాగా లెంత్ ఎక్కువుంది విక్స్ అసలు తీసుకోలేం. సో, ఇక్కడ మనమైతే ట్రేడ్ తీసుకోలేం. ప్లాన్ గూడా ఏమీ చేసుకోలేం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. అంటే మార్కెట్ అనేది రివర్స్ అయినా అయ్యుండాలి. అంటే రివర్స్ అంటే బ్రేక్ అవ్వాలి. అప్పుడు ప్లాన్ చేసుకుందాం. బ్రేక్ కాలేదు అనుకుంటే ఇది కీ లెవెల్ అనేది పనికిరాదు మనకి. పైపెచ్చి ఇది మిటిగేటెడ్ కూడా అవ్వలేదు. ఇది ఫ్రెష్ జోనే. అంటే ఇది ఫ్రెష్‌గా ఉంది కాబట్టి బట్ బయర్స్ అయితే లేరు. చూడ్డానికైతే నాకైతే ఏం కనపడలేదు కాబట్టి నేనైతే దాన్ని తీసుకోను. హ్మ్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కీ లెవెల్ వచ్చిసింది. ఛాన్సెస్ ఏమి రావట్లేదు. ఆపర్చునిటీ ఏమి రావట్లేదు. కానీ మార్కెట్ మాత్రం పైకెళ్ళిపోతుందంటే రాదు అంతే. కంటిన్యూషన్‌గా అది కుదరదు. మార్కెట్‌లో ఇప్పుడు ప్రతి ఛాన్స్ మనం తీసుకోవాలంటే అవ్వదు. 5 మినిట్స్. ఇదిగో చూడండి నీట్‌గా బ్రేక్ చేసి పైకెళ్ళింది. 15 మినిట్స్‌లో చూద్దాం. మేబీ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయింది. ఓకే. ఫైన్. బ్రేకౌట్ చేసుకున్నట్టే. 15 మినిట్స్‌లో చూస్తే ఇది మిటిగేటెడ్ అయింది. ఓకే. ఇది టెస్ట్ చేసి పైకెళ్ళింది. బెటర్ ఇంకొంచెం ముందుకెళ్ళిందో చూద్దాం మనం. మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు ఏమైనా తిరిగి మార్కెట్ ఇక్కడికొచ్చినప్పుడు ఎలా తీసుకోవాలనేది చూద్దాం. అదే ఎక్స్‌పెక్ట్ చేశాను మార్కెట్ పైకే ఎళ్తుందని. ఓకే. మార్కెట్ ఓపెన్ అయిన కాడ్నుంచి మండే అంతా అసలు ఛాన్స్ అనేది ఇవ్వకుండా పైకెళ్తూనే ఉంది. అది చూడండి ఆల్రెడీ సా సా 1 డే ఆల్‌మోస్ట్ ఈవినింగ్ వచ్చింది. సో, సో 5 మినిట్స్ దగ్గర ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి ఉంది. ఇది 5 మినిట్స్. ఇది 5 మినిట్స్. ఇది కొంచెం ఇంబాలన్స్‌కి సంబంధించిన గేమ్స్ ఆడుతూ ఉంది. ఇదిగో చూడండి. 0.618 దగ్గర ఉన్నటువంటి ఇది చూడండి. ఇక్కడున్న డవ్ క్యాండిల్ డోజీ డవ్ కాదు. సారీ. ఇది ఉంది గదా! ఇక్కడ తీసుకొని స్టెప్ తీసుకొని పైకెళ్ళిపోయింది. మనకేంటంటే ఇది కంటిన్యూషన్‌గా పైకెళ్తుంది. మనం కీ లెవెల్ దగ్గర ఎంటర్ అయితే ఏంటంటే, మనకి కాస్త ఇదుంటుందనమాట. హెడ్జ్ ఉంటుంది. ఇది ఇంకా కీ లెవెల్ అవ్వలేదు. ఎందుకంటే ఇంకొక 2 ఇది కీ లెవెల్ కాదు. ఇది ఫేక్ జోన్ అయిపోయింది. సో, ఇదంతా ఫేక్ జోను. సో, ఇది కాదు కాబట్టి ఇదే కీ లెవెల్ అంతే. సో, ఒకసారి చెక్ చేసుకుందాం. మార్కెట్ కిందకొస్తే ఒకవేళ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకున్నా, బయర్స్ అనేవాళ్ళు పెరిగారు తప్పించి తగ్గలేదు. ఓకే. సో, బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఒకసారి సెల్లర్స్ గురించి కూడా చూద్దాం. సెల్లర్స్ తగ్గారు గానీ, బట్ వెయిట్ చేద్దాం.
బై లిమిట్ పెట్టి ఉంచుదాం. ఓకే. స్టాప్ లాస్ కొంచెం కిందకి పెడుతున్నాను. టార్గెట్ అయితే ఇక్కడ వరకు. దాటి వెళ్ళిపోయేట్టుంది ఇది. ఈ ఫేక్ జోన్ దాటి పైకి వెళ్ళిపోయిందంటే మనం ఏం చేయలేం. ట్రేడ్ మిస్ అయిపోయినట్టే. ఇది ఫేక్ జోన్, ఇది ఫేక్ జోన్, ఇది ఫేక్ జోన్. అబ్బా! ఓకే. ఫైన్. ప్రస్తుతానికి పైనైతే నాకేది కనిపించలేదు. అది బ్రేక్‌ఔట్ అయినట్టు కూడా నాకేం అనిపించట్లేదు. ఇదంతా ఫేక్ జోన్ కిందే కనిపిస్తుంది. సో, మార్కెట్ అయితే ఈ ప్లేస్ దగ్గరికొస్తే కన్ఫర్మ్‌గా పైకెళ్తుంది.